వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి సందడితో గోదావరి పల్లెలు ఊగిపోతున్నాయి. యువత కోలాటాలు, యువతుల గొబ్బెమ్మలు, ఉపాధ్యాయుల ఆటపాటలు, ఇలా పుస్తకాలతో కుస్తీపడే సరస్వతి పుత్రులంతా సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. పచ్చని పల్లెసీమలో పండగ రాకముందే ఆ శోభ తీసుకొచ్చారు. గోదావరి పల్లెల్లో అడ్వాన్స్ సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సంక్రాంతి విశిష్టత, సంస్కృతి, సంప్రదాయాల్ని విద్యార్థులకు పరిచయం చేసేలా వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసులు, పిండి వంటలు, ఇలా తెలుగు లోగిళ్లలో జరిగే పెద్ద పండగ ప్రత్యేకతను చాటేలా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు విద్యార్థులు. రాజమండ్రి మహిళా కాలేజీ, భారతీయ విద్యాభవన్లో జరిగిన సంక్రాంతి వేడుకలు విద్యార్థుల కోలాహలం మధ్య ఉత్సాహంగా సాగాయి. ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకుంటాం. బట్ ఫస్ట్ టైం మేము కాలేజ్లో జరుపుకున్నాం. చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా ఎంజాయ్ చేస్తున్నాం కాలేజ్లో. నాకు తెలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కాలేజ్లోని, స్కూల్స్లోని ఎంకరేజ్ చేస్తే ఫ్రెండ్స్ మధ్యన, అలాగే టీచర్స్ మధ్యన ఫ్రెండ్లీనెస్ పెరిగి ఒక ఫెస్టివల్స్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలుస్తుంది. తెలుగు వాళ్ళలో చాలా పండుగలు మనం చేసుకుంటాం. అందులో సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో మనం ఫస్ట్ భోగి చేసుకుంటాం. భోగి అనేది పాత వస్తువులన్నింటినీ తీసి మంటగా వేస్తాం. ఎందుకంటే అది పాత రోజుల్లో జరిగిపోయే చెడుని ఇంకా ఎండ్ చేస్తున్నట్టు ఫీలింగ్ అనమాట. నిత్యం పుస్తకాలతో కుస్తీపడే విద్యార్థులంతా ఓ చోట చేరి అచ్చ తెలుగు సంప్రదాయ వేడుకను ఖచ్చితంగా తెలుసుకోవాలంటూ సంబరాల్లో పాల్గొన్నారు. సంస్కృతికి సంబంధించి ప్రతి విషయాన్ని విద్యార్థులకు పరిచయం చేస్తే భావితరాలకు పండగ స్ఫూర్తి కొనసాగుతుందని విద్యార్థులు అంటున్నారు. నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఎప్పుడు స్కూల్స్లో చదువుకున్నాం, కానీ భోగి అంటే సెలవులు ఇచ్చాడు, ఇంటికి వెళ్ళిపోవడం అంతే. కానీ ఇక్కడ సాంప్రదాయంగా ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. బట్ మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాము. అసలు ఈ భోగి అంటే ఇంటి దగ్గర చేసుకోవడం ఇదే తప్పించి క్లాసులు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కాలేజ్లో అందరితో చాలా బాగుంది. సంక్రాంతి పండుగను మా కాలేజ్లో జరుపుకున్నాను. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇంటి దగ్గర, పేరెంట్స్ దగ్గర చేసుకుంటాం. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మధ్యలో ఉండి, టీచర్స్ మధ్య ఉండి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఇలాగ ఓణీలతోని ఇంకా చీరలతోని ఉండడం చాలా ఆనందంగా ఉంది. అందరిని చూడడానికి చాలా కనులు విందుగా ఉన్నవి. పండగ రోజున కుటుంబ సభ్యులతోనే ఉంటామని, తమ తోటి సహచరులతో ముందుగా సంక్రాంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు.